గ్రూప్ 1లో ప్రతి టీం ఒక్కొక్క మ్యాచ్ ఆడింది. బట్ గ్రూప్ 2లో మాత్రం ప్రతి టీం 2 మ్యాచ్లు ఆడారు. సో శ్రీలంక అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. అలాగే పాకిస్తాన్కి ఇంకా అవకాశాలు మిగిలే ఉన్నాయి. 3 PM సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్. దీంతో ఇండియా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మరి సెమీఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనేది మాత్రం మొదటి మ్యాచ్ 3 o'clock వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తోటి మనకు తెలిసిపోతాయి. తర్వాత మనం 2 మ్యాచ్లు కూడా అంటే జింబాబ్వే వెస్టిండీస్ తోటి ఉన్న మ్యాచ్లు కూడా మనకు 1 March ఉన్నది, ఈరోజు ఒకటి ఉన్నది. ఈ 2 మ్యాచ్లు కూడా ఇండియా ఒక మంచి తేడాతో గెలవాలి. అప్పుడు మాత్రమే రన్ రేట్ మెరుగుపడుతుంది. ఒకవేళ ఈరోజు వెస్టిండీస్ ఓడిపోతే మనము 2 మ్యాచ్లు గెలిస్తే సరిపోతుంది. వెస్టిండీస్తో గెలవాలి, జింబాబ్వేతో గెలవాలి. సో ఈ విధంగా పరిణామాలు ఉన్నాయి. సో ఇండియా ఈరోజు ఎలాంటి మార్పులు చేయబోతుంది? సంజు శాంసన్ ఓపెనింగ్ వస్తాడా? డెఫినెట్గా వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే నెట్ ప్రాక్టీస్ లోపల సంజు శాంసన్ చెమట ఓడుస్తున్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లోపల అక్షర్ పటేల్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ 2 మార్పులు అయితే తథ్యం. అలాగే మరి చెన్నైలో స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మరి కుల్దీప్ యాదవ్ తీసుకొస్తే ఎవరి ప్లేస్లో తీసుకొస్తారు? ఇంకోటి ఏంటంటే ఇండియా పూర్తిగా డిఫెన్సివ్ ఆడుతుంది. మొదట మంచి బ్యాటర్స్ ఉన్నారు, మధ్య బ్యాటర్స్ ఉన్నారు, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. సో వీళ్ళందరినీ పక్కన పెడితే రెగ్యులర్ బౌలర్లను తీసుకోవట్లేదు, పార్ట్ టైం బౌలర్లను తీసుకున్నాం. ఆ పార్ట్ టైం బౌలర్లు కూడా జస్ట్ లైక్ పార్ట్ టైం లాగానే 2 overs 1 over అలా వేస్తున్నారు. దాంతో మిగతా బౌలర్ల మీద భారం ఎక్కువ పడుతుంది, ఒత్తిడికి లోనై వాళ్ళు కూడా ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. సో వికెట్ కూడా తీయడం కష్టమవుతుంది. సో అందుకని రెగ్యులర్ బౌలర్లను కంపల్సరీ ఒక 3 ఉంచుకోవాలి. మిగతా వాళ్ళని పార్ట్ టైం అంటే రెగ్యులర్ పార్ట్ టైం వాళ్ళందరినీ మనం ఉపయోగించుకోవచ్చు. సో కుల్దీప్ యాదవ్ ఉంటాడా? ఉంటే మంచిది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కుల్దీప్ యాదవ్ చాలా బాగా వేశాడు బౌలింగ్. సో కుల్దీప్ యాదవ్ ఉంటే కూడా మంచిదే ఇండియా. సో అది ఎవరి ప్లేస్లో వస్తారనే చూడాలి. ఎందుకంటే రింకు సింగ్ ఈ మ్యాచ్ ఆడట్లేదు. సో రింకు సింగ్ ప్లేస్లో ఎవరు వస్తారు? సో వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో కూడా అక్షర్ పటేల్ రావడం ఖాయం. అలాగే సంజు శాంసన్ కూడా ఓపెనింగ్ రావడం ఖాయం. ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇషాన్ కిషన్ 1 downలో వచ్చిన తర్వాత చెల్లరిగిపోయినాడు. సో ఆ 1 down కూడా అతనికి వచ్చేస్తుందేమో చూద్దాం. సో ఇదే విశేషాలు. ముఖ్యంగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మ్యాచ్. అటు ఇంగ్లాండ్కి అది పెద్దగా ఇంపార్టెంట్ కాదు, బట్ న్యూజిలాండ్కి మాత్రం చాలా అవసరం. న్యూజిలాండ్ ఆ మ్యాచ్ గెలిస్తేనే టోర్నమెంట్లో ఉంటుంది. శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్ లోపల పాకిస్తాన్ తప్పకుండా శ్రీలంకతో గెలవాలి. శ్రీలంక ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ కనుక శ్రీలంకకు పెద్ద దీని విషయం ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్ కాదు. సో జింబాబ్వే సౌత్ ఆఫ్రికా, దాంట్లో జింబాబ్వే గెలుస్తుందా, సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా? ఇంకా జింబాబ్వేకి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2 మ్యాచ్ జింబాబ్వే గెలిస్తే జింబాబ్వేకి సెమీఫైనల్ రేస్లో ఉంటారు. సో అలాగే ఇండియా వెస్టిండీస్, ఇండియా తప్పకుండా గెలవాలి. మిగిలిన మ్యాచ్లు అటు గ్రూప్ 2 లోపల 2 మ్యాచ్లు చాలా కీలకమైన మ్యాచ్లు. ఒకటి ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్, అది న్యూజిలాండ్ కీలకం. అలాగే పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, పాకిస్తాన్ చాలా కీలకం. ఇంగ్లాండ్ సెమీఫైనల్ రీచ్ అయింది, ఇక్కడ శ్రీలంక అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్. సో అందుకని పాకిస్తాన్ కీలకం. సో ఇది చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.